ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారుకు కార్పాటి పెంపకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సారు దేవుడు ఎట్లా అయ్యిండో అర్థం కాలేదట. ఇప్పుడు కేసీఆర్ సార్ దేవుడు అని ఎవరన్నారు? ఆ ముచ్చట ఆబ్గారీ మంత్రికి అర్థం కాకపోవడం ఏంది అంటారా? మీరు అట్లా అంటారనే ముచ్చట మొత్తం ముంగటేస్తున్నా. అయ్యా మందు మంత్రి జూపల్లి సారు ఇక చెప్పుర్రి. కవిత గురించి మాట్లాడింది. ఇది కవిత చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలని. ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితాడో నాకు అర్థం కాలే. మొన్న కవిత మేడం ప్రెస్ మీట్లా కేసీఆర్ సారు దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నది కదా. అయితే దయ్యాలకు నాయకత్వం చేసే మనిషి దేవుడు ఎట్లా అవుతాడని అనబట్టే జూపల్లి సార్ చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉన్నట్టే ఉన్నది కదా. దయ్యాల మీద లీడర్షిప్ చేసేటోళ్ళు కూడా దయ్యాలతోనే సమానం కదా. ఆ ముచ్చట కూడా కల్వకుంట్ల వారి ఆడబిడ్డ దేవనపల్లి కవిత మేడంకు తెలియదా? ఎట్లా అట్లా తెలిస్తే ఇట్లా దయ్యాలు చుట్టూ ఉన్నాయని ఎందుకంటది? కేసీఆర్ సారు దేవుడు కాదు అని చెప్పే జూపల్లి సారు మరి మీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డం పొడుగు నిలువు దొరికి జైలుకు పోయిండు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆయన పాపపు నోరుతోని ఒక్కపారి జై తెలంగాణ అనలేదు. రేవంతాల సారు తెలంగాణ ద్రోవులు అయిన ఆంధ్రులతోనే ఉంటుండు అన్నారు. మరి ఆయన వెనకపొంట నడిచే మీరు కూడా ఆయన బాపతేనా? ఆ ముచ్చట కూడా మందు మంత్రిగా తెలంగాణలో ఏలుబడి ఎలగబెడుతున్నా మీరే చెప్పాలి. అయినా కేసీఆర్ సార్ దేవుడు అయితేంది, దయ్యం అయితేంది, జనం కూడా ఏమనుకొని పక్కకు పెట్టిరో అందరికీ ఎరుకున్నదే. కారు పార్టీ వాళ్ళు ఏమన్నా అనుకొని ఏమన్నా గాలవాడని కానీ మీ కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటేంది సారు? అధికారంలోకి రాగానే అన్ని హామీలు అమలు చేస్తామంటిరి. ఇప్పటికి ఏడాది అర్థం అవుతున్నా గానీ చేసింది ఏం లేదా? ప్రజల అవసరాలు తీర్చుడు మీద కాయిసు పెట్టాలన్న కారు పార్టీలో ముచ్చట ముంగటేస్తే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.